హలో హాయ్. భక్తి పేరుతో మోసం, సైన్యం పేరుతో సైబర్ దాడి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న విషయం సోషల్ మీడియాలో షేర్ చేయాల్సింది కాదు, సూచించాల్సింది. పెహల్గాం పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం కాదు, 26 కుటుంబాలు. దేశం మొత్తం దిగ్భ్రాంతి, బాధ, కోపంతో కొట్టుమిట్టాడుతుంది. సరిహద్దుల్లో భారత బలగాలు ఉగ్రమూలాలను ఎక్కడికక్కడే సమూలంగా చిత్తు చేస్తున్నాయి. కానీ అదే సమయంలో ఇంకో యుద్ధం మెల్లగా మన మధ్య మొదలైంది. ఆ యుద్ధానికి బాంబులు అవసరం లేదు, కేవలం మీ మొబైల్ ఫోన్, ఓ లింక్, ఓ మెసేజ్ చాలు. ఫోన్లో వస్తున్న మెసేజ్ ఇలా ఉంటుంది: భారత సైన్యం కోసం విరాళాలు ఇవ్వండి. పిఎం మోదీ కూడా ఇదే కోరుతున్నారు. రోజుకు ₹1 దేశానికి ఇవ్వండి అని అక్షయ్ కుమార్ కూడా చెప్పే యాడ్ ఉంది. ఇది చూడగానే మహానటి సినిమాలో సావిత్రి గారిలా కాకపోయినా మ్యాక్సిమం మేము కూడా మా వంతు అన్నట్టుగా దేశంపై ఉన్న ప్రేమతో నమ్మేసి డబ్బులు పంపిస్తాం. కానీ ఇది దేశభక్తిపై వేసిన డిజిటల్ ఉచ్చు. వాట్సాప్లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్పై భారత మంత్రిత్వ శాఖ స్పందించింది. భారత సైన్యం ఆధునీకరణ కోసం ఎలాంటి కొత్త ఖాతా లేదు, ఇవి ఫేక్ లింకులు అని తేల్చి చెప్పింది. 2020లో కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సాయుధ దళాల యుద్ధ ప్రమాద సంక్షేమ నిధి, అది మాత్రమే ఇప్పటి వరకు ఉన్న అధికారిక విరాళ ఖాతా. ఇది అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వాట్సాప్లో వచ్చిన లింక్ నమ్మొద్దు. విరాళం ఇవ్వాలంటే గూగుల్లో వెళ్ళి వెబ్సైట్ చూసి స్వయంగా చెక్ చేసి ఇవ్వండి. మన దేశాన్ని ప్రేమించడం గొప్ప విషయం, కానీ బాధ్యతతో ప్రేమించాలి. సైనికుడిపై గౌరవంతో, దేశంపై ఉన్న ప్రేమతో ఇచ్చే డబ్బు ఇది. ఒక మోసగాడి చేతుల్లోకి వెళ్ళకూడదు. భక్తి అనేది భావన, దానికి లింక్ అవసరం లేదు. జై హింద్ అనేది నినాదం, దానికి QR కోడ్ అవసరం లేదు. ఈరోజు మీరు విన్నది ఓ మోసం గురించి కాదు, గమనించాల్సిన హెచ్చరిక. ముందు ఆలోచించండి, తర్వాత క్లిక్ చేయండి. మరో ఎపిసోడ్లో మరో నిజంతో, మరో స్టోరీతో కలుద్దాం. జై హింద్.